హాయ్ హలో అందరికి నమస్తే అండి. ప్రజెంట్ నేనైతే డే 1 మురుదేశ్వర్ టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత మేము ఇక్కడికి కుమ్టాకు వచ్చామండి. కుమ్టాలో ఫస్ట్ శ్రీ కాంచికా పరమేశ్వరి దేవిని దర్శనం చేసుకున్న తర్వాత ఏ టెంపుల్ అయినా దర్శనం చేసుకోవాలంటండి. ఈవిడే పెద్ద ఆవిడంటే అందరికన్నా ఫస్ట్ పూజలు కూడా ఈవిడికే చేస్తారంట. శ్రీ కాంచికా పరమేశ్వరి దేవి అనే టెంపుల్ ఇదే మెయిన్ ఎంట్రన్స్. అమ్మవారు కొండపైన ఉంటారండి. ఈ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలండి. స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి. ఇక్కడ మనకి కనపడే ఈ ఫ్లేవర్స్ అండి చాలా అంటే చాలా బాగుంటాయి. ఒక హార్త్ ప్లేట్ లా ఉంటుందండి. కంటిన్యూగా మనం దీపారాధన చేస్తాం చూస్తారండి. ఇక్కడ కాశీలో ఆ టైప్లో ఉంటాయి. చాలా చోట్ల ఉంటాయి అవి. ఫ్లేవర్స్ చాలా అంటే చాలా అందంగా ఉంటాయి అవి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫస్ట్ మేము ఇక్కడికి వచ్చేసామండి. ఫస్ట్ అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత ఇంక వేరే టెంపుల్స్ ఏదైనా దర్శనం చేసుకోవాలంటే ఈ సరౌండింగ్స్లో దగ్గర దగ్గర పెద్ద పెద్ద ఒక ఫైవ్ టెంపుల్స్ ఉంటాయంట. ఫస్ట్ ఈ అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాతే మేము వెళ్ళాలంట. ఇప్పుడు నాతో పాటు ఉన్న ఈయనే తీసుకొచ్చారండి. ఇక్కడ లోకల్ అయినా కర్ణాటక లోకల్ అయినా ఆయన తీసుకొచ్చారు నన్ను. నేనైతే షాక్ అయినండి చూసి. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇది సీజన్ కాదంటండి. సీజన్లో అయితే అసలు మొత్తం అంతా ఇక్కడ పెద్ద పండగలాగా ఉంటుందంట. జనాల రద్దీ కూడా విపరీతంగా ఉంటుంది. దానివల్ల ప్రజెంట్ అయితే ఖాళీగానే ఉంది. ఇప్పుడైతే ప్రజెంట్ నేను వచ్చింది అక్టోబర్ ఈ టైంలో కాబట్టి శివరాత్రికి ఎక్కువ కార్తీక మాసంలో ఎక్కువగా జనాలు శివాలయాలకు ఎక్కువ వెళ్తుంటారు. సో నేను అప్పటి నుంచి పెట్టలేదండి ఈ వీడియో. ఇప్పుడు పెడుతున్నాను. చాలా లేట్ అయిపోయింది ఈ వీడియో పెట్టడం. పైకి అయితే వచ్చేసామండి స్టెప్స్ ఎక్కి. ఇదిగోండి ఎంట్రన్స్లో ఇక్కడ ఉంది శ్రీ కాంచికా పరమేశ్వరి దేవి. ఇక్కడ ఏదో దీపారాధన పెట్టారండి. ఇది లోపలికి ఎంట్రన్స్ అండి. ఇది లోపల వీడియో తీస్తున్నా సరే ఏం అనలేదు మరి పెద్దవాళ్ళు. ఈవిడేనండి అమ్మనూరు అంటారు. ఇక్కడ ఈ కుమ్టాలో అమ్మనూరు అంటే ఏ బస్సు ఎక్కినా ఈ టెంపుల్ దగ్గర తీసుకొచ్చి దింపేస్తారండి. అమ్మనూరు అంటారు. శ్రీ కాంచికా పరమేశ్వరి దేవి అనే పేరున్నా సరే అమ్మనూరు అంటారు. ఎవరిని అడిగినా సరే బస్సు ఎక్కినా ఆటో ఎక్కినా తీసుకొచ్చి దింపేస్తారండి. ఇందాక మేము బస్సు ఎక్కిన దానికి బస్ స్టాండ్ నుంచి మాకు ఎగ్జాక్ట్గా 18 రూపీస్ తీసుకున్నారండి. అక్కడి నుంచి మాకు 3.5 కిలోమీటర్స్ ఉంది అంతే. అమ్మవారిని దర్శనం చేసుకోండి. చాలా అంటే చాలా పవర్ఫుల్ అంట అమ్మవారు. చాలా అంటే అనుకున్నది తప్పకుండా కోరిక నెరవేరుతుందంట అండి. జనవరిలో మొదట ఈవిడికే పూజలు చేస్తారంట. తర్వాతే మిగతా గుడుల్లోకి పూజలు స్టార్ట్ చేస్తారంట. చిన్న శివలింగం అంటే చుట్టూరు 9 లింగాలు ఉన్నాయి. చాలా మొత్తం చూడండి 10 లింగాలు మొత్తం. ప్రతి శుక్రవారం ఇక్కడ అన్నదానం ఉంటుందండి. ప్రతి శుక్రవారం ఉంటుంది అన్నదానం. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్కి మనం వెళ్తున్నాం ప్రజెంట్. ఇప్పుడు వెనకాల మీకు కనపడేది బీచ్ అండి. ఇది కొండ. ఇది కొండ పైన ఉన్నాం మనం. వెనకాల అదంతా బీచ్. మనకు కనపడేది అదంతా బీచ్. అది అది జూమ్ చేసి చూపిస్తున్నా చూడండి. బీచ్ అదంతా వాటర్. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ. మాకైతే అసలు ఈ ప్లేస్లో ఎంత హ్యాపీ అనిపించిందంటే ఇక్కడికి రాగా నా వ్యూ చూస్తే అంకుల్ కూడా ఆయన కూడా సర్ప్రైజ్ అయ్యాడు. ఆయన కూడా ఫస్ట్ టైం రావడం అంట. ఇంతకుముందే అంటే ఆయనది వేరే ఊరు. మేమిద్దరం కలిసి ఒక రూమ్ తీసుకుని ఇక్కడ మేము స్టే చేస్తున్నాము ఒక కుమ్టాలో. అంటే రూమ్ షేరింగ్ కానీ ఆటో షేరింగ్ కానీ అన్నీ ఆయనే అన్నారు. సార్ నాకు అనియప్ప అనే అంకుల్ నాకు పరిచయం అయ్యారు ఇక్కడ. ఎగ్జాక్ట్గా నాకు మురుదేశ్వర్ టెంపుల్లో పరిచయం అయ్యారు. అక్కడి నుంచి మేము ఇద్దరం కంటిన్యూ అవుతున్నాం. ఎందుకంటే ఈయన లోకల్ కాబట్టి ఈయనకి మొత్తం అన్నీ మాట్లాడడం బాగా వచ్చు. సో ఇక్కడ కుమ్మట్లో మాకు కుమ్టాలో ఇక్కడ ఇవన్నీ ఏమేమి టెంపుల్స్ ఉన్నాయో అవన్నీ ఈయనే మాట్లాడి తీసుకొస్తున్నారు. అన్ని చోట్లకి తీసుకెళ్తున్నారు. నాకు ఇబ్బంది లేకుండా ఉంది.
రూమ్ కూడా ఇద్దరం షేర్ చేసుకున్నాం, మాకేం ప్రాబ్లం లేదు. ప్రస్తుతానికి అన్నీ కూడా ఆటో అన్నీ మీ ఇద్దరం హాఫ్ ఆఫ్ పెట్టుకుని మొత్తం అన్నీ వెళ్తున్నాం. సేఫ్ ఎంతైనా బడ్జెట్ కూడా చూసుకోవాలి కదండి మనం, అదనమాట. బడ్జెట్ కొంచెం అంకుల్ బడ్జెట్ ఫ్రెండ్లీ కొంచెం. మనకి ఇప్పుడు ఈ టైంలో మనకు కావాల్సింది అదే కదండి, అన్నీ తిరగాలి అంటే బడ్జెట్ కూడా చూసుకోవాలి. ఇది నార్మల్ టైంలో ఫుల్ పబ్లిక్ ఉంటారు ఇక్కడంతా. ఇప్పుడు కార్తీక మాసం కదండి, మురుదేశ్వర్లో ఎక్కువ ఉంటారు.